ఇండియా అనేది రోజు రోజుకి టెక్నాలజీ పరంగా స్టెప్ బై స్టెప్ మనకి డెవలప్ అవుతున్నా సరే కొన్ని రంగాల్లో మనం వెనకబడే ఉన్నాం ప్రజెంట్. అదేంటంటే నేను నిన్న ఎక్స్పీరియన్స్ అయిన దాంట్లో చెప్తున్నానండి. ప్రజెంట్ నాకు ఫోన్ వచ్చింది హోమ్ సర్వీస్కి, ట్రీట్మెంట్ చేయండి అండి, ఒక పర్సన్ పడిపోయారు, బీపీ డౌన్ అయిపోయింది, అర్జెంటుగా రావని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. సో నేనైతే బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతే చుట్టుపక్కల జనాలందరూ చేరేసి ఏమైనా ట్రీట్మెంట్ చేస్తున్నారేమో లేదంటే మజ్జిగ పట్టిస్తున్నారో అనుకున్నా. కానీ వాళ్ళు చేసింది ఏంటంటే అక్కడ ఫోన్ ఇచ్చారు, ఎవరికి ఫోన్ చేపించేసి ప్రార్థన చేపిస్తున్నారు. ఎవరు పడిపోయిన పేషెంట్ తాలూకా వాళ్ళంట పేరు చెప్పేసి ప్రార్థన చేపిస్తున్నారు. సో నేను వెళ్ళాను, నేను ట్రీట్మెంట్కే కదా వెళ్ళింది, ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా. నన్ను పక్కన పడేసి ఆ ప్రార్థన అయ్యేంత వరకు కూర్చోబెట్టేసి అయ్యా రా అయ్యా కాపాడే అంటే ఎలా కాపాడాలి? నన్ను పిలిచిన దానికి ట్రీట్మెంట్కి పిలిచారు కదా, ట్రీట్మెంట్ చేయాలి. నేను ట్రీట్మెంట్ చేసిన తర్వాత అది మీ ప్రాసెస్ ఏదైనా సరే, మీ బైబుల్ తీసుకుని ప్రార్థన చేసుకుంటారో లేదంటే బుట్ట పెట్టి జై శ్రీరామ్ అంటారు, లేదంటే మసీదు తీసుకెళ్ళి తాయెత్తు కట్టుకుంటారు, అది మీ ప్రాసెస్ అది. కానీ ఫస్ట్ నాకు ఫోన్ చేసింది మీరే కదా, ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా. ఇప్పుడు ఆ ప్రాణానికి ఏమైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మీ జీసస్సా సేవ చేసేది? లేదంటే జై శ్రీరామా? లేదంటే అల్లా వచ్చి సేవ చేస్తారా? మీకు ట్రీట్మెంట్ అనేది టైం టు టైం అవ్వాలి కదా. మీకు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అది మీది, ఎవరిదైనా సరే అది మీ చాయిస్. అది మీరు ఎక్కడ తీసుకెళ్తారో ప్రార్థన చేసేసి లేదంటే బొట్టు పెట్టేస్తే తగ్గిపోయిద్దా? బీపీ డౌన్ అయిపోయింది, ఆ పర్సన్కి 80 ఉంది, ఆల్రెడీ అన్కాన్షియస్ వెళ్ళిపోయి పడిపోయారు. నీళ్ళు కొట్టి లేపి ఫ్లూయిడ్స్ పెట్టాలని చెప్పేసి చెప్పా, సెలైన్ పెట్టాలి, సో ఇలా టైం అయిద్దని చెప్తే ఓకే అండి అని చెప్పేసి మళ్ళీ కొబ్బరిని రాసి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మనకి భక్తి అనేది ఉండొచ్చు ఎవరికైనా సరే, అది మీకు క్రిస్టియన్సే కావచ్చు, ముస్లిమ్సే కావచ్చు, హిందువులే కావచ్చు, దానికి ఒక లిమిట్ ఉంటుంది. అంతేగాని దేవుడే వచ్చి సేవ చేస్తాడని చెప్పి మూఢనమ్మకంతో బతికేవద్దు. అది దేనైనా సరే, పాము కరిచింది లేదంటే పురుగు కుట్టిందని చెప్పేసి ప్రేయర్ చేసే రోజులు పోయాయి. ఇది 2026లో అడుగు పెడుతున్నాం. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రాణాలు కావాలనుకుంటే మీరు ముందు ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఏదైనా సరే, మీరు ఏం చేయించుకున్నా సరే అది మీ చాయిస్గా వస్తుంది, అది మీ ప్రాసెస్. సో దయచేసి ఇప్పటి నుంచి అయినా సరే మారతారని చెప్పేసి కోరుతున్నాను. ఓకే.